అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చిండా. ఒక లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. ఎంత విచిత్రంగా ఉందంటే ఈ న్యూస్. అసలు ఇలాంటి న్యూస్లన్నీ విచిత్రాలన్నీ నాకే కనిపిస్తాయా ఏమో, నాకేం అర్థమైతే అవుతా ఉండలా. ఎప్పుడు విచిత్రం న్యూస్, విచిత్రాల న్యూస్లా. అసలు ఏం జరిగింది బ్రో, ఏమి అంత విచిత్రం న్యూస్ అంటే, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక ఫ్యామిలీ అయితే ఉంది. రంజిత్ అనే ఓన్‌కి అంటే ఒక ఫ్యామిలీలో పెద్ద మనిషి పేరొచ్చి నాగేశ్వరరావు, పెండ్లాం వచ్చి చంద్ర. వీళ్ళకి ఇద్దరు కొడుకులైతే ఉన్నారు. ఒకడు ప్రవీణ్, ఇంకొకడొచ్చి రంజిత్. అంటే ఇద్దరికీ పెళ్లయితే అయింది. కానీ చిన్న కొడుక్కి ఇంకా పిల్లలేమో లేరంట. అంటే ఆ రంజిత్‌కి అమృతవల్లి అనే ఒక అమ్మాయినిచ్చి పెళ్లయితే చేస్తారు. కొంతకాలం బాగానే ఉంటారు. కానీ వాళ్ళకి పిల్లలు లేరు అనే కారణంగానో ఇంక ఏమో తెలీదు. వాళ్ళ అత్త, మామ ఈ నాగేశ్వరరావు, ఈ చంద్ర, ఈ దొంగ ముండా, ఈ దొంగ నా కొడుకులు ఏం చేసినారంటే హింసిస్తా ఉన్నారు ఆ అమృతవల్లిని. ఎందుకంటే అయితే చిన్న కొడుకు పెళ్ళాం పెద్ద కొడుకుతో పడుకొని పిల్లలనైతే కనమంటా ఉన్నారంట. అది ఎంత దరిద్రం అంటే, అసలు ఇలాంటి న్యూస్‌లన్నీ నాకే వస్తాయా? మీకు కూడా వస్తాయా? కొంచెం చెప్పండి. నాకైతే మైండ్ దొబ్బుతా ఉంది ఇట్లా న్యూస్‌లన్నీ చదివి. ఎలా ఫ్రెండ్స్ సాధ్యం ఇది? ఒక ఊర్లో ఇలాంటి ఫ్యామిలీ కూడా ఒకటి ఉంటుందా అని ఈ న్యూస్ చదువుతుంటే నాకైతే అర్థమైతే ఉంది. అసలు ఇది నిజమే ఫైనల్‌గా పోలీసులైతే ఈ ఫ్యామిలీనైతే పట్టుకొని పోయినారు. అంటే విపరీతంగా హింసిస్తా ఉన్నారు నాగేశ్వరరావు, చంద్ర అనే దంపతులు. అంటే చిన్న కొడుకు పెళ్ళాం పెద్ద కొడుకుతో పడుకొని ఆ పిల్లలనైతే కనాలంట. దానికి ఆ యమ్మైతే ఒప్పుకోవట్లే. ఎవరు ఒప్పుకుంటారు? అవునా కదా! ఇంత పచ్చిగా చెప్తా ఉన్నారు. పెద్ద కొడుకుతో పనుకొని పిల్లల్ని కను అని. పచ్చిగా అది ఈ కాలంలో ఇంత విచిత్రంగా ఉండే ఫ్యామిలీలు కూడా ఊర్లో ఉంటాయా అని నాకైతే అనిపిస్తా ఉంది. ఫైనల్‌గా ఆ యమ్మైతే ఒప్పుకోవట్లా. దానికి ఒక చీకటి రూమ్, ఒక లైట్ ఉండదు, నీళ్లుండవు తాగేకి, ఏమీ ఉండదు. అలాంటి రూమ్‌లోసి 13 రోజులైతే టార్చర్ అయితే పెట్టినారట. 13 డేస్ అయితే టార్చర్ అయితే పెట్టినారు. అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ లేకుండా 13 రోజులైతే టార్చర్ అయితే పెట్టినారు. అసలు ఎంత విచిత్రంగా ఉంది గదా! ఒక ఊర్లో ఇలాంటి ఫ్యామిలీ ఉంది అని తెలుస్తా ఉంటే నాకే మతిపోతా ఉంది. ఆ! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్ కోసం నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకుండా లైక్ అయితే చేయండి. ఓకేనా? దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.